సిద్దిపేట లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా కంటి ఆరోగ్యం బాగుంటేనే ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో లైట్ మోటార్ వెహికల్స్, ఆటో టాక్సీ డ్రైవర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు కూలీ పనులకు వెళ్తున్నారని తెలిపారు. పెరిగిన పన్నులు, జరిమానాలు డ్రైవర్లపై భారంగా మారాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో అభివృద్ధి వేగంగా జరిగిందని, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, నీటి ప్రాజెక్టులు, చెరువులు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం రోడ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతుందని ఆరోపించారు. హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి స్థాయి వైద్యం సిద్దిపేట ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున భూమి, భవనం కల్పించి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు అందేలా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రతిరోజు వందలాది మంది పేదలు ఉచిత వైద్యం పొందుతున్నారని తెలిపారు. ఇక లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ల కోసం 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు. సహజ ప్రమాద బీమాను తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. లైట్ మోటార్ వెహికల్స్ పరిస్థితి చెప్పుకుంటే చాలా బాధగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అటు ఆటో డ్రైవర్లైనా, ఇటు ట్యాక్సీ డ్రైవర్లైనా ఇద్దరి పరిస్థితి రోడ్డు మీద తెచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటో డ్రైవర్లు అయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ఆటోలు ఇడిచిపెట్టి ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నారు, కూలీకి పోతున్నారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అటు ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఈ లైట్ మోటార్ వెహికల్ సంబంధించి కూడా మున్పట్లాగా గిరాకీ అయితలేదు. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వారంకు 3-4 గిరాకీ అయితే పక్కా దొరుకుతుండే. నెల మీద 15-20 గిరాకీ దొరుకుతుండే, ఒక 10 రోజులు పట్టుకుందరు. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. 10 రోజులు దొరికితే ఎక్కువ, 10 రోజులు దొరుకుతుంది, 20 రోజులు ఉట్టుకుండే పరిస్థితి వచ్చింది. అంటే దాని ఇన్స్టాల్మెంట్లు వెళ్తలేవు, ఇంటి కిరాయి కూడా కట్టుడు కష్టమవుతుంది, పిల్లల చదువులు కష్టమవుతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒక సిద్దిపేటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా లైట్ మోటార్ వెహికల్ల పరిస్థితి అదే అయిపోయింది. ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా అదే అయింది. అంటే ముఖ్యంగా వ్యాపారాలు మందగించినాయి, ఆర్థిక మందగమనం చోటు చేసుకున్నది. అంటే ప్రభుత్వం ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే గత రాష్ట్ర అభివృద్ధి కంటే తమ ఆస్తుల అభివృద్ధి కోసం రోజు మేము ఎట్లా సంపాదించాలనే ఆలోచనలు పడితే రాష్ట్రం ఆగమైపోయింది. ఒకప్పుడు రాష్ట్రంలో జిఎస్టీ, అదేవిధంగా రోడ్ ట్యాక్సు, సేల్స్ ట్యాక్సు, ఇవన్నీ 12 నుంచి 16% ప్రతి సంవత్సరం వృద్ధి ఉండేది. అంటే పోయిన ఏడాది ₹1,00,00,000 వస్తే ఈ ఏడాది ₹1,16,00,000 వచ్చేది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఏమైపోయిందంటే ఈ తోడుపోటు సర్కార్ హైడ్రా పెట్టి ఇండ్లు కూలగొట్టుడు, లేకపోతే వాని మీద కేసు పెట్టు, వీని మీద కేసు పెట్టు, వీన్ని లోపలై వాన్ని లోపలై, ఆ గౌడ్స్ గీత కార్మికుల చెట్లు ఇంత ఏదో వాళ్ళ చెట్లు గీసుకొని బతికితే వాళ్ళ మీద కేసులు, సిద్దిపేట కళ్ళు డిపో మీద కేసు, రంగదాంపల్లి కళ్ళు డిపో మీద కేసు. అంటే ఎవరిని బతకనిచ్చులేదు. చివరికి ఎవడన్నా కొంతమంది మిత్తిలకు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినట్టున్నారు. సిద్దిపేటలో కొమట్ల మీద వాళ్ళు ఇవ్వకుండా అయిపోయింది, వీళ్ళకి దొరకకుండా అయిపోయింది. ఇప్పుడు ఎటు చూడు కేసులు, కేసులు, తోడు పోడు. టీవీ పెడితే వీడిని ఆడగుల కొట్టిరట, ఇలా ఈడగుల కొట్టిరట, వాళ్ళు ఎడుతుర్రు, వీళ్ళు ఎడుతుర్రు, తిట్లు, శాపనార్థాలు. ఇవి తప్ప ఏదైనా ఒక మంచి పని ఈ రాష్ట్రంలో ఇలా పెద్ద ఐటీ కంపెనీ వచ్చిందట, 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈడో పెద్ద ఫ్యాక్టరీ పడ్డదట, ఈడో 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. లేదా ఇదో కొత్త జిల్లా అయిందట, కొత్త రెవెన్యూ డివిజన్ అయిందట, ఓ కొత్త ఆఫీసు పడ్డదట, ఓ కొత్త రైలు వచ్చిందట, లేదా కొత్త పెద్ద డ్యామ్ కట్టిరట ఇరిగేషన్ది, నీళ్ళు వచ్చినాయని ముచ్చట ఉందా? ఈడ ఊలగొట్టు, ఆడ ఊలగొట్టు, వీని ముక్కులు ఏలుపెట్టు, వాని ముక్కులు ఏలుపెట్టు, వాని మీద కేసు పెట్టు, వీని లోపలై వాని లోపలై. ఇక మైకు పట్టుకుంటే తిట్ల దండకం. మందు ధర పెరిగింది. లాస్ట్కి ఇప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కుందామంటే ఆర్టీఏ ట్యాక్స్ పెంచింది. నేను ఎప్పుడు మా బడ్జెట్ పెట్టింది అసెంబ్లీలో. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఛాలెంజ్లు వేస్తారు కదా ఈ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోడ్ల మీద. ఆదాయం ఎంత వచ్చిందో చూస్తే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 140 కోట్లు వస్తే కాంగ్రెస్ వచ్చినాక 300 కోట్లు వచ్చింది. అంటే ఎండ్ల పెరిగిందిరా అంటే చాలా నెల పెరిగింది. పెరగాల్సిన కాడ పెరుగుతలేదు.
ఛాలెంజ్లలో పెరుగుతున్నది కథ. 300 కోట్లు ఈ సంవత్సరం ఛాలెంజ్ల మీద ఆదాయం వచ్చిందని అసెంబ్లీలో మొన్న బడ్జెట్లో పెట్టిండ్రు. అంటే ఏం పని చేస్తున్నారు మీరు? అంటే వ్యవహారం నడపొస్తలేదు. వాళ్ళ దృష్టి ఎంతసేపు పగ, కక్ష సాధింపు, కేసులు పెట్టుడు, లేకపోతే భూములు కబ్జా పెట్టుడు, కమిషన్లు కొట్టుడు. అసలు పని చేయత్తలేదు వీళ్ళకి.